పూరా లోకల్ తోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళు. సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెప్పు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా నాలుగు కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటి ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను నేను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా
మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు. నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహం నీ ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. నాకు వారి అందరినీ నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి బీక్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా పడతాయి. పాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పక కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు
అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి, నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను.